తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్థానాలు గెలిచింది. మరి పార్టీ ఫిరాయింపు నియోజకవర్గాల్లో అధికార పార్టీ మున్సిపాలిటీలను దక్కించుకుందా? సొంత పార్టీ నేతలు ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సహకరించరా? ఇంతకీ ఆ నియోజకవర్గాల్లో ఫలితాలు ఎలా వచ్చాయి? అసలు పార్టీలో జరుగుతున్న చర్చ ఏంటి? ఆ వివరాలేంటో ఈ స్టోరీలో చూద్దాం. మున్సిపల్ ఎన్నికల్లో పట్టణ ప్రజలు అధికార కాంగ్రెస్ పార్టీని ఆదరించారు. 116 మున్సిపాలిటీలో మెజారిటీ స్థానాలు గెలిచింది కాంగ్రెస్ పార్టీ. ఇక పలుచోట్ల హంగేర్పడిన ఆ స్థానాల్లోనూ దాదాపుగా మెజారిటీ స్థానాలు హస్తం పార్టీ కైవసం చేసుకుంది. కార్పొరేషన్లోనూ అదే హవా కనిపించింది. 7 స్థానాల్లో 4 స్థానాలు నేరుగా గెలిచింది. 1 స్థానం బీజేపీ దక్కించుకుంది. మరో 2 కార్పొరేషన్లు నిజామాబాద్, కొత్తగూడెం మిత్రపక్షాలతో పంచుకోవడానికి సిద్ధమైంది. ఇలా 7 స్థానాల్లో 6 అధికార పార్టీ వైపే ఉన్నాయి. ఇక మంత్రుల నియోజకవర్గాల్లోనూ హవా కొనసాగింది. మంత్రుల మున్సిపాలిటీ, కార్పొరేషన్లోనూ దాదాపు అన్ని స్థానాలు గెలుచుకున్నారు. ఇక ఉమ్మడి మెదక్ జిల్లాలోనే పార్టీ కొన్ని స్థానాలు ఎక్కువగా ఓడిపోయింది. అయితే రిజల్ట్స్ పాజిటివ్గానే ఉన్న పార్టీ ఫిరాయించి అధికార పార్టీలోకొచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నియోజకవర్గంలో పార్టీ పరిస్థితిపై ఇప్పుడు పార్టీలో చర్చ జరుగుతోంది. ప్రధానంగా పటాన్చెరు నియోజకవర్గ ఎమ్మెల్యే హస్తం కండువా కప్పుకున్నా కొంత నిరుత్సాహంతో ఉన్నారు. డైరెక్ట్గానే కాంగ్రెస్లో వెంట్రుక లాభం జరగలేదు. బీఆర్ఎస్నే గెలిపించాలని స్టేట్మెంట్ ఇచ్చారు. అలాగే జరిగింది కూడా. పటాన్చెరు నియోజకవర్గంలోని 5 మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ఏ గెలిచింది. హస్తం పార్టీకి పటాన్చెరు నియోజకవర్గంలో 1 మున్సిపాలిటీ కూడా రాలేదు. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఎన్ని చేసినా పార్టీ ఎలాంటి యాక్షన్ తీసుకోకుండా వచ్చింది. దీని ప్రతిఫలమే ఇది అంటూ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇక ఇదిలా ఉంటే జగిత్యాల నియోజకవర్గంలో హస్తం పార్టీ 23 స్థానాలు గెలిచింది. ఇక్కడ పార్టీ ఫిరాయించి వచ్చిన ఎమ్మెల్యే సంజయ్కి 30 బీఫామ్లివ్వగా సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డికి 20 బీఫామ్లిచ్చారు. మొదట్నుండి జీవన్ రెడ్డి సంజయ్ని వ్యతిరేకిస్తూనే వచ్చారు. ఈ 23లో మరి ఎవరు బీఫామ్ ఇచ్చిన అభ్యర్థులు గెలిచారో తెలీదు. ఇదొకటి. మరొకటి, జీవన్ రెడ్డి సంజయ్పై కోపంతో సంజయ్ బీఫామ్ ఇచ్చిన దగ్గర ఇండిపెండెంట్లను పెట్టి వారికే సపోర్ట్ చేశారు. దీంతో అక్కడ ఇండిపెండెంట్లు 14 స్థానాల్లో గెలిచారు. జగిత్యాల నియోజకవర్గంలో ఇదీ పరిస్థితి. ఇక పార్టీ ఫిరాయించి అధికార పార్టీలోకొచ్చిన ఎమ్మెల్యేలు కాళీ యాదయ్య, పోచారం శ్రీనివాసరెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డిల దగ్గర మున్సిపాలిటీలు వారే దక్కించుకున్నారు. కానీ గద్వాల్ జిల్లాలో 1 మున్సిపాలిటీ ఫార్వర్డ్ బ్లాక్ గెలిచింది. ఇక్కడ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే ఎలాంటి ప్రభావం చూపలేకపోయారు అనే చర్చ ఉంది. మొత్తానికి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల నియోజకవర్గంలోని మున్సిపాలిటీలో ఓటర్ల తీర్పు భిన్నంగా ఉంది. పురపోరులో ఆ ఎమ్మెల్యేలు అనుకున్నంత స్థాయిలో ప్రభావం చూపలేదని చెప్పవచ్చు. చూడాలి మరి సీఎం, మంత్రుల సమీక్షల తర్వాత మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? ఎవరెవరిపై వేటు వేస్తారో లేదా వేటు వేయకుండా వేచి చూస్తారో?